వచ్చింది. అందుకని ఏంటంటే ఇట్లా చిన్నతనం నుంచి అనుభవించి ఆ రకంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ప్రతి ఊళ్ళో ఉన్నవాడు ఎవడైతుండో పాలు అమ్ముకునేవాడు ఉండు, చదువుకుని ఉద్యోగం చేసేవాడు ఉండు, వ్యాపారం చేసేవాడు ఉండు, ప్లాట్ల వ్యాపారం, అనేక రకాల వ్యాపారం, ఇన్ని రకాల పనులు చేసే అవకాశాలు వచ్చినాయి. కాబట్టి ఆ వృత్తి చేసేవాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు చేయించుకునేవాళ్ళని చేసుకోవడం తప్ప దాని మీద ఇదివరకు లాగా కాన్సన్ట్రేట్ చేసి పెద్ద మొత్తం కూడా అందరూ దాని మీద కేంద్రీకరించే పరిస్థితి పోయింది. అంటే కుల వృత్తులు ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేస్తే కుల వృత్తుల మీద దెబ్బ కొట్టారు, కడుపు కొట్టింది. అది ఉపాధి దొరక ఇతర రంగాలకి వ్యవసాయ కూలీలు మిల్లులలో ఫ్యాక్టరీలలో పనులకు పోతూ ఉన్నారు, ఇతర పనులకి సుతారు పనులకి అటుకటి కదా. వాళ్ళే కాదు, అన్ని వృత్తుల వాళ్ళు అదే పరిస్థితి. ఇప్పుడు సాలీలు ఉన్నారు, మగ్గని వేసుకునేవాళ్ళు, అది కూడా దెబ్బతిన్నది. తిన్న తర్వాత ఆడికి పోవాలాడు ఆల్టర్నేటివ్ సుతారు పనికో ఇంకో పనికో అసంఘటిత రంగాలు అయితేనే అందులోకి పోయి పని చేసుకోవాల్సిందే, తప్పదు, అనివార్యం. దానికి తగిన వనరులు అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు వెంచర్లు ఉన్నాయి, వెంచర్లు వేయడానికి తవ్వటానికో లేకపోతే చేయటానికో మనుషులు అవసరం కాదు, వెంచర్లలోకి వెళ్ళిపోతున్నారు. ఆ వెంచర్లలో ప్లాట్లు అమ్ముకుంటారు. ప్రతి వాడు కూడా ఏదో ఒక రకమైన పని అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత వృత్తులు కూడా బలహీనపడ్డాయి, ఆ ప్రాధాన్యత కూడా లేకుండా పోయింది. అందుకని వృత్తులు అనేవి రాను క్రమక్రమంగా తగ్గిపోయినాయి. కాకపోతే సింబాలిక్గా మిగిలి ఉన్నాయి. అట్లేంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పరిణామ క్రమంలో భాగంగా మీ మార్కిస్ట్ మోడ్లోనే చెప్తున్నారు రజకులు వస్తున్నారు. పరిణామ క్రమంలో భాగంగా ప్రతి వృత్తిలో మార్పులు వచ్చినాయి. ఇదివరకు మోసుకొని పోయి కొట్టేవాడు, ఉతికేవాడు. ఇప్పుడు బోర్ వేసుకొని ఇంటి దగ్గరనే బోర్ వేసుకొని వాషింగ్ మిషన్లు వచ్చినాయి, కొట్టి పారేస్తున్నారు. అందులో మార్పు వచ్చింది కదా. అంటే వృత్తి చేసే దాంట్లో కూడా అనేక మార్పులు వచ్చినాయి, ఆ వృత్తిలో కూడా మార్పులు వచ్చినాయి. మనిషి దానికి తగినట్టు తయారవుతాడు. అందుకని ఏంటంటే మనం ఈ వృత్తి ఆ వృత్తి అనేది కాదు, అన్ని వృత్తులకు అలాంటి ఇబ్బందులు వచ్చినాయి. అవి చాలా మినిమైజ్ కాబట్టి అవి సింబాలిక్గా మాత్రమే మిగిలిపోయినాయి. అయితే ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే వృత్తులు ఏంటంటే పక్కన పెట్టు, ఆ వృత్తికి సంబంధించిన ఆలోచన విధానం సామాజిక పరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అందులో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినాయని అడుగు, నాకు దానికి సమాధానం చెప్తాను. ఇదివరకు అరే అని పిలిచేవాళ్ళు, లేకపోతే గొడ్డి చాకరీ చేయించుకునేవాళ్ళు, చేయించుకునే పచ్చడి పెట్టి అలగొట్టేవాళ్ళు, పంపించేవాళ్ళు. అందులో మార్పు ఉందా లేదా? సిపిఎం పోరాట ఫలితంగానే మార్పులు వచ్చినాయంట. సిపిఎం పోరాటాలు ఒక భాగం చెప్తాను, అది కూడా చెప్తా. అందుకని ఏంటంటే నేననే పాయింట్ ఏంటంటే ప్రతి దాంట్లో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులలో భాగంగా అది నువ్వు నేను అనుకోవడం కాదు, సామాజిక పరిణామ క్రమంలో భాగమే అది. మనిషికి ఆలోచన శక్తి పెరుగుతున్న కొద్దీ ఏది మొత్తం వాళ్ళు మాంసం తినే కానించి మొదలుపెట్టి పచ్చి మాంసం కాకుండా కాల్చుకొని తినేది, కాల్చుకొని తిన్న తర్వాత మళ్ళీ ఇది తృణధాన్యాల్ని పండించాలనుకోవటం, ఇవన్నీ అణిచిచ్చినాయి. వాడు మేధస్సు డెవలప్ అయిన కొద్దీ ప్రాక్టికల్గా వాడు కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు, దృగ్గోచర విషయాలు, వీటన్నిటి దృష్టి పెట్టుకుని వాడు ఆలోచన మారుతూ వచ్చినాయి. వాడు రాయి తీసుకుంటే కొడితే చంపేదనుకోను, కొచ్చెట రాయితో కొడితే చచ్చిపోవడం తేలిక అవుతుంది. అందుకని వాడికి అర్థమైంది అది కొచ్చెరది ఏదో ఒకటి ఉంటే మంచిది అన్నారు. అట్లాగే ప్రతి దాంట్లో సామాజిక పరిణామ క్రమంలో మనిషి జీవన విధానం కావచ్చు, జంతువుల జీవన విధానం కావచ్చు, లేకపోతే పరికరాలలో కావచ్చు, లేకపోతే ఉత్పత్తి చేసే పద్ధతులలో కావచ్చు, అనేక మార్పులు వచ్చినాయి. అంతకుముందు ఆకులు తిన్నారు, తర్వాత పళ్ళు తిన్నారు, తర్వాత మాంసం తిన్నారు, తర్వాత మాంసం కాదు తృణధాన్యాలు తయారు చేసి తృణధాన్యాన్ని తినడం మొదలుపెట్టారు. అంటే ఈ రకమైన పరిణామక్రమం వచ్చిన దాంట్లో భాగంగానే వృత్తులు ఏర్పడే, వృత్తులు కూడా ఆ రకం మారుతూ వచ్చినాయి. వృత్తులలో కూడా డెవలప్మెంట్ అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. అందుకని ఏంటంటే ఏ కులంలో పుట్టినవాడు అయినా సరే ఆ కులంలో ఆ వృత్తే చేసుకుంటూ ఉండడానికి అవకాశమే లేదు. విద్యా సౌకర్యం ఎప్పుడైతే ఏర్పడిందో ఆటోమేటిక్గా మార్పులు చేర్పులు వచ్చేస్తాయి. అది ఏ కుటుంబంలో హరిజనులు కానీ గిరిజనులు కానీ ఇంకోడు కానీ ఎవడైనా సరే.
దీన్ని మనం గమనించాలి. ఇటు చూసినప్పుడు ఏంటంటే చిన్న చూపు, 10 చోటు యాడికి పోయినా ఓ ఈయన సాకులైనా లేకపోతే మంగళైనా ఈ మాదిగుడిగా ఈ భాష ఈ మాట్లాడుకునే తీరు మారిందంటే మారలే. నీ ఎదురు కనకపోవచ్చు కానీ ఫలానా అనుకునే పరిస్థితి. అంటే ఆ కులాన్ని తక్కువ చేసి మాట్లాడటం, కించపరిచి మాట్లాడటం, ఈ పద్ధతి పోయిందా లేదంటే పోలేదు. అది డబ్బులున్నోడు కావచ్చు, మనగాడు కావచ్చు, ఆఫీసర్ అయినా సరే ఒరే వీడి సాగులోకి ఏదో మన నడంతరం ఇస్త్రీ వచ్చి ఎగురుతాడు ఎవరు అనుకుంటాడు. అంటే వాడు ఆ మాట అనుకుంటూ వాడిని కూడా అనుకుంటూ ఉండడు. అంటే సామాజికంగా ఉన్న వివక్షత ఏదైతుందో అది ఇందులో వచ్చిన మార్పులు అందులో రాలే. ఇది మనం గమనించాలి. అట్లాగే ఆర్థిక పరిస్థితులు కూడా మార్పు వచ్చిందంటే మార్పు కొద్ది గొప్ప వచ్చింది, లేదని కాదు. కానీ సంపూర్ణమైన మార్పు వచ్చిందంటే లేదు. వాడు సంవత్సరం మొత్తం బతకడానికి కావాల్సిన ఆదాయ వనరులు వాడికి వచ్చినాయంటే లేవు. అది చాలా తక్కువ మంది, అట్లా ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని ఏంటంటే మనం చూడాల్సింది వృత్తులు ఏమిటి అనేది ఒక భాగం. కానీ ఆ వృత్తి ఆ కులానికి సంబంధించిన వాడిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గతంలో ఉన్న పరిస్థితుల్లో అందులో ఏమైనా మార్పు వచ్చినాయా? మార్పు వస్తే ఏం వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? మార్పు వస్తే అది ఉద్యమాల ద్వారానే వచ్చినాయి. తెలంగాణ పోరాటంలో నైజాంకి వ్యతిరేకంగా జరిగే పోరాటం చేశారు. అందులో ఐలమ్మ ఉంది, దొడ్డి కొమరయ్య ఉన్నాడు. దొడ్డి కొమరయ్య ఆయన రజకుడు కాదు, అతను గొల్ల. తర్వాత ఏమో రజకులు సాగలాలేమని అంటారు తప్ప ఆమెను వేరే అంటం లేదు. ఇలాంటి వాళ్ళందరూ ఆనాడు ఎట్టి చాకరికి వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ పోరాటం చేయడంలో వృత్తుల వాళ్ళు మొత్తం కూడా ఏకంగా పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళు అందరికంటే వాళ్ళు ఎక్కువ బాధలు అనుభవించారు కాబట్టి. భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులతో ఎక్కువ సాగలకి, మంగళకి, ఇట్లా వృత్తిదారులకి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఆనాడు ఆ పోరాటంలో ప్రత్యక్షంగా మనకి అర్థమైంది. అందులో ఏ వృత్తివాడు పాల్గొనకుండా ఉండేవాడు లేడు. ఏ గ్రామాల్లో అయినా అన్ని వృత్తుల వాళ్ళు ఖచ్చితంగా పాల్గొనటమే కాకుండా విరోచితంగా పోరాడిన సాంప్రదాయాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అప్రెషన్. పూర్తిగా ఆ వర్గాల వాళ్ళు ఎవరైతే అప్రెషన్ కాబడుతున్నారో వాళ్ళందరూ కూడా సమయం సందర్భం వచ్చింది కాబట్టి తుపాకుల మీద వేసుకున్నారు, తిరగబడ్డారు. తుపాకులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కర్రలు తీసుకొని ఎండబడ్డవాళ్ళు, రాళ్ళు తీసుకొని, ఒడిశాలు తీసుకొని, కారం తీసుకొని ఇన్ని రకాల దాడులు చేసిన వాళ్ళు మొత్తం కింది గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ ప్రజలే కదా. అట్లా పోరాటాలు వచ్చినాయి. ఆ పోరాటాల ఫలితం ఏంటంటే అప్రెషన్ నుంచి వాడు కొంచెం అడ్వాన్స్ కావడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ప్రతివాడు ఐలమ్మ గారిని గురించి విగ్రహం పెట్టాలంటాడు, బ్రహ్మాండ ఉపన్యాసం. అసలు అసెంబ్లీలో అయితే ఇక అసలు మొత్తం అందరికంటే ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు ఒక సందర్భాన్ని కూడా చెప్తుంటారు. కారణం ఏంటి? ఉద్యమాలే, వేరే ఏం లేవు. అంటే తిరుగుబాటు ఏదైతే అప్రెషన్ అణగదొక్కే లక్షణం ఉందో, ఆర్థికంగా సామాజికంగా దోపిడీ ఉందో, దానికి వ్యతిరేకంగా తిరగబడితే ఆవరాంటి మార్పులు వచ్చినాయి. తిరగబడకుండా ఉత్తర మార్పులు వచ్చే ప్రసక్తి లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కూలీ పోరాటాలు చేశాం. సత్తుపల్లిలో 32 రోజులు చేశాం. 32 రోజులు అక్కడనే ఉన్నాయి. మొత్తం 35 మంది పోయి ఊరు తిరిగి సమావేశాలు చేస్తాం. అక్కడ మొత్తం టీడీపీ, అప్పుడు కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం అసలు లేవు. ఆ ఊళ్ళోకి పోయి ఆ ఊళ్ళో ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ పోగేసి వాళ్ళందరికీ విషయం చెప్తే అన్నం పెట్టేవాడు కానీ, మంచినీళ్ళు ఇచ్చేవాడు కానీ ముందు ఉండకపోయేవాడు. పోయి క్రమక్రమంగా ఏదో 2 రోజులు కలిసిన తర్వాత వాళ్ళకి మాటలు చెప్పడం, రావడం, వాళ్ళని పోగేయడం, కూలి పోరాటాలు, చట్టం ఎలా ఉంది, కనీస వేతనం ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి, దోపిడీ ఎట జరుగుతుంది, ఎకరాలలో దోపిడీ ఎట జరుగుతుంది, స్కూల్లో కొలతలలో ఎట దోపిడీ జరుగుతుంది, ఈ విషయాలన్నిటి తీసుకొని ఎడ్యుకేట్ చేస్తే మొత్తం కుప్పలుగా వచ్చేసారు జనం.
అది ఆ కులం లేదు, ఈ కులం లేదు, అన్ని కులాల వాళ్ళు. నీ బాంఛం ద్వారా కాళ్ళు మొక్కుతున్నారని చెప్పిన వాళ్ళందరూ కూడా మొత్తం కట్టకట్టుకుని వచ్చేసారు. ఎదురు నిలబడ్డారు. కూలి పెంచుతావా లేదా? నీకు అంత సాయం చేసినావు, ఇంత సాయం చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అని పెద్ద ఎత్తున ఉపన్యాసాలు చెప్పారు. మీరు చేస్తే చేశారు, మాకు గుత్తగా చేయలేదు, మీకు పని చేసినాం కాబట్టి చేశారు మీరు. మా రెక్కల కష్టం ఇది. మా తినటానికి తిండి దొరకాలంటే మరి కొనుక్కునేవి పెరిగినాయి. ఈ పెరిగినన్నీ కూడా మరి మీరు ఇచ్చేది తక్కువ, 10 రూపాయలు మీరు ఇస్తుంటే మేము 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. యానించి రావాలి, మా రెక్కల కష్టం చేసిన చోట నుంచి తెచ్చుకోవాల్సింది. అందుకని మీరు పెరిగిన ధరలకు అనుకుంటే పెంచరాలేదా? కనీస వేతన చట్టం ప్రకారం తీయాలి, ఇస్తారా లేదా? ఈ రకమైన పద్ధతుల్లో జనం తిరగబడ్డారు. తిరగబడితే ఎంఆర్ఓలు, ఎస్ఐలు వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోబెట్టి మాట్లాడి ఆ చట్ట ప్రకారం, అది గవర్నమెంట్ చేసిన చట్టమే, కనీస వేతనాల చట్టం ప్రకారం తీయాలి కాబట్టి మీరు ఇవ్వకపోతే కేసులు పెట్టాల్సి ఉంటుందని చెప్పి అట్లా కనీస వేతనాల చట్ట ప్రకారం కూలి రేటు నిర్ణయించాల్సిన అవసరం ఏర్పడింది. నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు కూడా కొన్ని ఊళ్ళలో అయితే ఎదురుకొచ్చి మాట్లాడే ధైర్యం కూడా చేయని పరిస్థితి ఉండేది. అలాంటి వాళ్ళు తిరగబడ్డారు వచ్చి. అంటే ఆర్థిక సమస్య మీద, ఆర్థిక సమస్య మాకు ముఖ్యమైనదని వాళ్ళు భావించారు కాబట్టి బలపడాలంటే ఖచ్చితంగా మనకి పెరుగుతున్న ధరలలో మనకి కూడా పెరగాలనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి తిరగబడిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంటంటే అమ్మ ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు, వచ్చి 2 రోజులు 20 రోజులు ఉండగానే మొత్తం తిరగబడేశారు. ఏంటి సంగతి అని ఇస్తుపోయారు. ప్రజలు కూడా అంటున్నారు. కొన్ని ఎక్కువ గ్రామాలలో 30 రోజుల తర్వాత తిరిగి వస్తుంటే ఏడ్చారు ప్రజలు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అందరూ. ఓసీలు కూడా కూలి చేసుకునే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కూడా. దీనికి కారణం ఏంటి? ఎందుకు తిరగబడ్డారు వాళ్ళు? అన్ని కులాల వాళ్ళు తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారు? ఆర్థిక సమస్య. బేస్ వాడు ఎడ్యుకేట్ చేసుకోగలిగాం కాబట్టి వాడికి అర్థమైంది. కంపేర్ చేసాం. కనీస వేతనాల చట్ట ప్రకారం ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది, మీకు వచ్చేది ఇంత వస్తుందా? పోనీ వస్తున్నది. ఆ కూలి రూపంలో ధాన్య రూపంలో ఇస్తున్నారు. కొలిసే కొలతలలో ఎంత తేడా వస్తుంది? ఎకరం వేసేటప్పుడు 2 ఎకరాలను ఎకరన్నర ఉంటే ఎకరం అని చెప్పి ఎట్లయితే దోపిడీ చేస్తున్నారు. ఈ రకమైన పద్ధతుల్లో ఎడ్యుకేట్ చేసినాం కాబట్టి అన్ని కులాలలో, అన్ని వృత్తులలో తిరగబడి సాధించుకున్నారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఏ వృత్తి అయినా సరే ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళ ఆర్థిక హక్కుల సమస్యల కోసం ఆలోచించకుండా, సామాజిక సమస్యల కోసం ఆలోచించకుండా, సామాజిక సమస్యలు ఆర్థిక సమస్యలు 2 కలిసి ఉంటాయి, వేరు ఉండవు. సామాజికంగా వెనకబడుతనం ఏడిచిపోయింది. కూలి రేట్ల కోసం తెగబడి నిలబడే చోట ఎగిరిపోయింది. అయ్యా నీ బాంఛం దూరానికి కాళ్ళు ముక్తులు భయపడారు, గజలు వణికే పరిస్థితి పోయింది. ఎదురుగా కుర్చీలు వేసుకొని కూర్చునే పరిస్థితి వచ్చింది. అందుకని ఇలాంటి పోరాట పటిమ ఉంటే ఆ వృత్తులన్నీ కూడా ఏకమవుతాయి. ఆర్థిక సమస్యల మీద ఏకమై పోరాటాలు చేసి ఆ రకం చేశాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంగా సామాజికంగా ఏంటి ఎదురెత్తను అనేది ఎదురుబడి మాట్లాడగలిగే సాహసం వస్తుంది. జనరల్గా మనం ఏదో మాట చెప్పుకుంటూ వెనకబడి ఉన్నారు, అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, రావాలి, చట్ట ప్రకారం ఇది రావాలి, ఇది రావాలి, ఆ ఉపన్యాసాలు చెప్పినందువల్ల ఎడ్యుకేట్ కావడానికి అవకాశం ఉంటుంది, తెగించడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే ఆర్థిక సమస్యలతో పాటు సామాజిక సమస్యలను కూడా జోడించాలి. కులాలు అన్నీ ఉన్నాయి, మంచిది. ఏ కులం, ఈ కులం, ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ ఇబ్బందులకు కారణం ఏంటి? ఆర్థిక సమస్యే కదా. ఆర్థిక సమస్య అంటే మీరు అందరూ కూలి చేసేవాళ్ళగా, ఆ కులంలో ఇది ఈ కులంలో అందరూ కూలి చేసేవాళ్ళగా. 10 రూపాయలు పెరిగితే అందరికీ పెరుగుతాయి కదా. ఇప్పుడు పెరగకుండా ఉంటే అందరూ నష్టపడతాను కదా. ఈ పద్ధతిలో ఎడ్యుకేట్ చేసిన పరిస్థితి. దానివల్ల ఏంటంటే 2 రకాలు ఉపయోగం జరుగుతుంది. ఒకటి సామాజికంగా తిరగబడే పరిస్థితి ఉంటుంది, ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది, ఆర్థికంగా బలపడే అవకాశం వస్తుంది. అందుకని కమ్యూనిస్టులంగా చేసింది ఏంటంటే పొరపాటు ఆర్థిక పోరాటాల మీద కేంద్రీకరించాం తప్ప సామాజిక సంస్థలను జోడించారు. ఇందులోనే మొత్తనే కదా అనుకున్నాం. ఇప్పుడు తిరగబట్టడం అనేది, ఎదురు తిరగటం అనేది, వాడు ఎదురు తిరిగాక మా కూలీడు పెంతో లేదని అది అయిపోయిన తర్వాత అది మిగలదు. మళ్ళీ వాడికి వీడికి మధ్య సంబంధాలు ఉంటే వాడికి అడిగిపోతూనే ఉంటాడు. అందుకని ఏంటంటే
అంతవరకు పరిమితమైన తప్ప కమ్యూనిస్టులంగా ఇది చేస్తాను కాబట్టి సమానత్వం అది తెగిస్తారు అనుకుంటున్నాం. ఆ తెగింపు అనేది అంతటితో ఆగిపోతుంది. మళ్ళీ యథారాజా తథా ప్రజ. అప్పుడు ఏం చేయాలి? సామాజికంగా వాళ్ళని చైతన్యపరచాలి, వాళ్ళని రగిలించాలి. దోపిడీ ఏంటి, ఆ దౌర్జన్యాలు ఏంటి, లేకపోతే అణచివేత ఏంటి, ఆ చిన్న చూపు ఏంటి, దానివల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి, ఈ మొత్తం ఎడ్యుకేట్ చేసే వాళ్ళని అందరిని ఐక్యం చేయాలి. ఏ ఒక్క కులం కాదు, ఏ కులానికి ఒక కులం కూర్చోబెట్టడమే కాకుండా అన్ని కులాలు కలిపి అన్ని కులాలు ఎదుర్కొన్న సమస్యల్ని కామన్గా తీసుకొని వాళ్ళని ర్యాలీ చేయాల్సిన అవసరం ఉంది, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరిని కలిపి చేస్తే బ్రహ్మాండమైన ఉద్యమాలు వస్తాయి. వాళ్ళు తెగించడానికి అన్ని రకాల పనులు ఉంటాయి. ఒక రకంగా చెప్పాల్సి వస్తే సామాజికంగా వెనకబడుతరం నుంచి బయటపడాలి అంటే సామాజికంగా వాళ్ళు చేస్తున్న దోపిడీని, వాళ్ళు అనసబడుతున్న తీరుని, కించపరుస్తున్న పద్ధతుల్ని, దానివల్ల ఆత్మాభిమానం ఎట్లా కోల్పోతున్నాం, దానివల్ల ఎట్లా గౌరవాన్ని కోల్పోతున్నాం, నీచంగా చూడబడుతున్నాం అనే దాన్ని వాడికి ఎడ్యుకేట్ చేయగలిగే పరిస్థితి ఉంటే వాడు ఎడ్యుకేట్ అయిపోతాడు. ఆ పని చేయలే కమ్యూనిస్టులుగా, చేయలేదు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వీటి వరకే పరిమితమైనాయి కాబట్టి బ్రహ్మాండంగా ఏదో వీళ్ళు కమ్యూనిస్టులు వచ్చారు, సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చారు, బ్రహ్మాండంగా మా స్కూల్ రేట్లు పెంచారు అనుకున్నారు తప్ప ఇది మనది అని హక్కును చేసుకునే పరిస్థితి రాలేదు. కారణం హక్కును ఎప్పుడు చేసుకుంటారంటే వాడి కనెక్షన్ కట్ చేసినప్పుడే, ఆ కనెక్షన్ మనకు వచ్చినప్పుడే సాధ్యమైంది. కనెక్షన్ కట్ కావాలంటే సామాజికంగా ఉన్న కానీ ఎడ్యుకేట్ చేయాలి. ఆర్థికంగా ఒకటే కుదరదు, సామాజికంగా కూడా చేయాలి. ఇదే సిపిఎం పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంది. ఈ రెండింటిని జోడించి నడపాలనుకుంది. అందుకేనేంటంటే ఇక్కడే నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది, కులాలు ఏతున్నాయో కులాలు వృత్తులు, ఆ వృత్తుల కోసం చేసే స్ట్రగులు, అందులో భాగంగా అనేక రకాల మార్పులు, సమాజంలో వచ్చిన మార్పులే వృత్తులలో కూడా వచ్చినాయి. అట్లాగే ఈ వృత్తులలో ఉన్న వాళ్ళలో కూడా, కులాలలో కూడా ఏ రకాల విభాగాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. గొల్లలలో కర్ణగొల్ల, ఎర్రగొల్ల, ఇంకా పూజగొల్ల వాళ్ళు ఉంటారు, ఒక భాగం వాళ్ళు. ఈ ఇద్దరు అనేక గ్రామాలలో రాజకీయంగా వాళ్ళని వీళ్ళని వాళ్ళు డామినేట్ చేసుకోవడానికి ఇంకొకటి ఉండడు. వాళ్ళు వీళ్ళు ఉంటారు. వీడి మీద వాడి మీద ఆధిపత్యం సంపాదించడం కోసం వాడింటికి ఈడుకోడు, ఇది అంటున్నాడు, వాడింట్లో మంచినీళ్ళు వీడి తాగడు, వీడింటి మంచినీళ్ళు ఉంటాడు. అట్లాగే ప్రతి కులంలో మనం చూస్తాం, మనకి కనపడుతుంది. ఇప్పుడు మాలానింటికి మాది కానిపోడు, మాది కానింటికి వాడింటికాడు మంచిగా తాగడు, వీడింటికాడు వీడు మంచిగా తాగడు. ఇయ్య పొత్తు ఉండదు, కంచ పొత్తు ఉండదు. వాళ్ళు ఐక్యంగా ఉండాలి. వాళ్ళకున్న సమస్యలు ఉన్నాయి. వాడి సమస్యలు వాడుకొని వీడి సమస్యలు, వాడి సమస్యలు వీడి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరికి సమన్వయం చేసి నడపగలిగితే తప్ప లేకపోతే సాధ్యం కాదు. అట్లాగే ఇప్పుడు ఇందులో కూడా ఉన్నారు మంగలు కానీ, చాకలు కానీ, ఇంకోటి ఇందులో కూడా అలాంటి దొంతరలు ఉన్నాయి. ఇప్పుడు నీ కింద ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్య తీసుకుంటే నీకు ఉద్యోగం చేసే ఇప్పుడు ఆ కేటీపీఎస్లో ఉన్న ఉద్యోగస్తులు కలిసి రారు, వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. మన గురించి ఆలోచించినవాడు ఇంతెందుకు ఇప్పుడు ఉన్నారు ఈ వాచ్మెన్ అందరికీ ఒక సంఘం. ఈ సంఘం ఏం చేస్తుంది? ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందులు ఏమైనా ఆలోచిస్తానంటే ఎవడు ఆలోచిస్తున్నాడు? సంఘం పెట్టారు తప్ప సమస్య ఎవడు ఆలోచించాడు? ఎవడు ఇబ్బందులు వాడు పడుతూనే ఉండు, ఎవడు పంటలు వాడు పడుతుంది, ఎవడు బతికే పడుతుంది వాడు పడుతుంది. కారణం ఏంటి? ఇందులో కూడా నాయకత్వ స్థానాలను వాడుకుంటే వెసులుబాటు వేరు. ఇప్పుడు పొట్టకోడి కోసం కనీసం తిండి కోసం వచ్చి పట్టు కోసం వచ్చి పని చేసుకునేవాళ్ళు వేరు. అందులో పని చేసుకోవటమే కాదు, ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉండి అన్ని రకాల వనరులు ఉండి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వేడుకున్న నొప్పి వాడికి ఉండదు, వేడుకున్న ఇబ్బంది వాడికి ఉండదు. అందుకని ఏంటంటే సమాజాన్ని మనం విశ్లేషించి చూడాలి. అది కులం కావచ్చు, మతం కావచ్చు, ఎందులోనే సరే విశ్లేషిస్తే మనకి తేలేది ఏంటంటే అనేక వైరుధ్యాలు కనపడతాయి అందులో. ఈ వైరుధ్యాలని మొత్తం మనం సరియైన పద్ధతిలో స్టడీ చేయకపోతే, అధ్యయనం చేయకపోతే పరిష్కార మార్గం చూపించలేము.
ఉద్యమాలు నిర్మించాల్సి వచ్చినా ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పిన వ్యవసాయ కార్మిక సంఘం వైపు నుంచి రజక వృత్తాల్లో మరలు వాటిని స్టడీ చేసాం, అధ్యయనం చేసాం, సర్వే చేసాం. సర్వే చేసి వాటి మీద నిలబెట్టడం జరిగింది. దాదాపు ఖమ్మం డివిజన్లో 60-70 గ్రామాలలో మేరలు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరి అప్పటిదాకా వాళ్ళు మాట్లాడుకుంటున్నోళ్ళే, మరి ఎందుకు మాట్లాడి మాకు మేరలు పెంచరా లేదని ఎందుకు నిలబడరు? సమ్మెలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీరు చెప్పేది 1980-90లోనా ఏది ఈ మేరలు పెంచిందనేది? పెంచడానికి ప్రయత్నం 80-90 అయిందే. వ్యవసాయ కార్మిక సంఘం అంటే నేను 90 తర్వాతనే అంటే 90 దాకా మేరలు రజకులకి సరిగ్గా లేవు అనేది మీ మాటల ద్వారానే వ్యక్తం అవుతుంది. లేవు. ఎందుకున్నాయి ఇప్పుడు? 90 దాకా కూడా 90 కాదు 2000 దాకా కూడా మేరలు సరిగ్గా లేవు. రజక వృత్తి చేసే వాళ్ళకి చేయని వాళ్ళు అట్లా ఉంచండి. చాలా వరకు ఉండేవి, చాలా తక్కువ ఉండేవి. దరిదాపు ఒక్కో చోట అయితే 2 కుండలు 3 కుండలు 2 కుండలు కంటే ఎక్కువ ఉన్న సందర్భాలు లేవు. సంవత్సరంలో బట్టలు ఉతికితే అన్నం పోను, అన్నం పెడతారు, ఒకరికిద్దరు సరిపడా అట్లా ఉండే. ఇటన్నిటి మొత్తం అధ్యయనం చేసిండ్రు. అందరిని గ్రామాల్లో పంపించి అందరినీ, ఈ ఆర్గనైజర్లు అందరినీ, ఏది ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా పంపిస్తే వాళ్ళు మొత్తం ఏ ఊరు కా ఊరు మొత్తం సేకరించి అక్కడ స్టడీ చేసిన తర్వాత వాటి మీద డిమాండ్ రూపొందించి ఆ పత్తులు చేశాం. అందుకని అది చాలా స్వల్పమైంది. అది వాళ్ళు ఏదో మెహర్బానీ కోసం ఇచ్చినాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు ఉత్తగా చేయాలని కదా, ఎట్టి చాకరీ చేయించుకోవడమే కదా. ఇవన్నీ ఏదో మరీ చేయించుకొని ఉత్తకుంటే బాగుండదని ఇవ్వటం తప్ప, కని తుడుపుగా ఇవ్వటం తప్ప వేరేం లేవు. హక్కుగా సాధించుకున్నాయి కావయి, వాళ్ళ దయాదారి భిక్ష. అది పెద్దలారా, మిత్రులారా, ఇప్పటిదాకా మనం సిపిఎం సీనియర్ నాయకులు పెద్దలు కె నరసయ్య గారితో ఉన్నాం. సో రజకులకి సంబంధించి మనం ప్రశ్నలు అడగడానికి వచ్చినప్పుడు తనదైన శైలిలో మార్కిస్ట్ పందాలోనే చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇప్పటిదాకా మన ప్రేక్షకుల కోసం మనకు సంబంధించిన అంశాలు తెలియజేయడానికి, తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేసిన నరసయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం.